Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బ్రాహ్మణ ఐటీ ప్రొఫెషనల్స్ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ ప్రవచనకర్త, తత్వం చారిటబుల్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమ లేకపోతే బ్రాహ్మణ మనుగడ క్లిష్ట పరిస్థితి ఉండేదని అన్నారు. ఐటీ రంగంలో ఉన్న బ్రాహ్మణులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఐటీ రంగంలో అత్యున్నత స్థానానికి రావడం పూర్వజన్మ సుకృతమని, ఆహర్నిశలు వారు తమకున్న పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుతూ ఎన్నో విజయాలు సాధించాలన్నారు. ఇలాంటి ప్రతిభ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే మెండుగా ఉందని, అందుకు కారణం 20 గంటలైనా శ్రమించే తత్వం ఉన్నవారని అన్నారు. బ్రాహ్మణ సంఘాలు నిర్వహించే ధార్మిక కార్యక్రమాల కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించాలని, బ్రాహ్మణ నిరుద్యోగులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రముఖ సినీ నటులు ప్రదీప్ మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజానికి ఉపయోగపడే విధంగా ఐటీ ఉద్యోగులు కార్యక్రమాలు రూపొందించాలని, వేద పాఠశాలలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. జబర్దస్త్ ఫేమ్ సినీ నటులు రాకెట్ రాఘవ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, బ్రాహ్మణులు అందులో చాలా ప్రాముఖ్యత ఉన్న రంగంలోని నిపుణులతో కలవడం చాలా గొప్పగా ఉందన్నారు. ప్రతి రంగంలో ఉన్నవారంతా కలుసుకుంటూ ఉండడం వల్ల బ్రాహ్మణుల మధ్య ఐక్యతానురాగాలు పెరుగుతాయన్నారు. సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందులో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల మధ్య ఒక సమన్వయం ఏర్పాటు చేస్తూ బ్రాహ్మణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను, వివాహ సమాచారం అందజేయడం, టెక్నాలజీ మార్పిడి, టెక్నాలజీ అప్డేట్ కావడం వంటి అనేక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో బీఎస్సీ ప్రధాన కార్యదర్శి మోహన్ గాంధీ, ప్రముఖ ఐటీ సంస్థ ఏపీఎస్సీ సంస్థ అధినేత సందీప్ దేశపాండే, హెచ్ఎస్బీసీ నెట్వర్కింగ్ హెడ్ రవికాంత్ ఇమని, AB6 ఛానల్ అధినేత విష్ణుదాస్ శ్రీకాంత్, బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షులు కిషన్ రావు, చొప్పకట్ల రాము, ఐటీ ప్రముఖులు రామకృష్ణ దేవరకొండ, అయోధ్య గురజాడ, కృష్ణఫణి చిల్లా, వజ్జా శ్రీరామ్ రాహి, రాము వడ్డాది, వెంకట్ ఇక్కుర్తి, శ్రీమతి వారుని మల్లాది, బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, బృందావన్ రిసార్ట్ అధినేత కొండలరావు, WBF మెంబర్ శేషగిరిరావు, శ్రీమతి పావని శర్మ, సండేల్ చంద్రశేఖర్, గొల్లపల్లి ఫణీందర్, నేరెళ్ల మల్లికార్జునరావు, చోడవరపు శ్రీనివాసరావు, రాఘవ శర్మ రాజేశ్వరరావు, పాలకవీటి సురేష్, జనగామ చంద్రశేఖర్, శ్రీమతి శారద, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి రమణి, సదాశివ శాస్త్రిలు పాల్గొన్నారు. సన్మాన వేడుకల్లో ఐటీ ప్రముఖులకు బ్రాహ్మణ శ్రేష్ఠ బిరుదుతో ఘనంగా సత్కరించారు. సహ కార్యదర్శి గొల్లపల్లి ఫణీందర్ శర్మ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. మనకు యాటిట్యూడ్ అనేది ఉంటుంది. స్కిల్ నాలెడ్జ్తో పాటు యాటిట్యూడ్. ఏమిటి ఆ యాటిట్యూడు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మన స్థాయిని తగ్గించుకోవాలంటే సిగ్గుపడతాం. అది గుర్తించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున అద్భుతంగా అప్పుడు భోజనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, నేనే ప్రత్యక్ష సాక్షి, కొన్ని వేల మందికి వాళ్ళు ఈ సంస్థ తరఫున అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ అందించారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో. నోటి మాట చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చేతతోటి ఏదైనా చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలా చేతలతో చేసి చూపించేవాళ్ళు మా బాలా శ్రీనివాస్ గారు, గాంధీ గారు. ఇంకొక ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఏమండి ఇలా సమారాధనలు కష్టంలో ఉన్నవాళ్ళు కాదు, కష్టాలని తీర్చే సమర్థులు కూడా చాలామంది మన బ్రాహ్మణత్వంలో ఉన్నారు. వాళ్ళు అర్చకుల రూపంలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 12 జ్యోతిర్లింగ 18 శక్తిపీఠాల యొక్క ప్రధానమైన అర్చకులందరినీ ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా అర్చించుకున్నటువంటి గొప్ప సంస్థ బ్రాహ్మణ సంక్షేమ వేదిక. అనేకమైనటువంటి నదీ నదాల యొక్క జలాలను తీసుకొని వచ్చి
ఇక్కడే ఈ హైదరాబాద్లోనే వాళ్ళందరినీ పిలిచి విశేషంగా అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సంస్థ తరఫున. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను సాక్షిని కాబట్టి నిస్సంకోచంగా చెప్పచ్చు. అలా నిర్వహించడమే కాకుండా బ్రాహ్మణులలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ పిలిచి వాళ్ళందరినీ సత్కరించడం, బ్రాహ్మణులలో ఉన్నటువంటి లాయర్లందరినీ పిలిచి వాళ్ళని సత్కరించడం, జ్యోతిష్యులందరినీ ఆహ్వానించి వాళ్ళని సత్కరించుకోవడం, అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ని వీళ్ళని పిలిచి సత్కరించుకోవడం. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణత్వం అంటేనే ఐటీ, ఐటీ అంటే బ్రాహ్మణత్వం. అదేమిటండి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సృష్టిలో గ్రహాలలో ఏమవుతుంది, స్వర్గాది లోకాలలో ఏమవుతుంది, నరకాది లోకాల్లో ఏమవుతుంది, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఏ వృక్షజాతులు ఉన్నాయి, ఏ జంతు జాతులు ఉన్నాయి, ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎవరి రక్తంలో డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆరణ్యాన్ని ఏ విధంగా చూడాలి, వైద్యశాస్త్రాన్ని ముందరికి ఎట్లా తీసుకొని వెళ్ళాలి, అలాగే మిగతా సమాజంలో అవసరమైనటువంటి ఎకనామిక్స్ని, మిగతా అన్ని కులాలని జాగ్రత్తగా కలుపుకుంటూ తీసుకెళ్ళి ఈ దేశాన్ని ధర్మము నుంచి తప్పకుండా కాపాడినటువంటి ఒక్క కులము వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ వ్యవస్థ. సాహిత్యంతో కాపాడారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి కాపాడారు. చాలా విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏ విత్తనం ఏ సమయంలో నాటితే ఈ పంట పాడు కాదు. ఈ రోజుకి మోస్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళందరూ వాడుతున్నటువంటిది ఇదే. మొన్న ఈ మధ్య అమెరికాలో ఓ డాక్టర్ దగ్గరికి పసి పిల్లని తీసుకొని వెళ్తే తల కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉంది. ఆ డాక్టర్స్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, ఎవరు ఎక్కువ ముట్టుకోవద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని రకరకాల కండిషన్స్ పెడితే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గౌతమస గోత్రానికి చెందినటువంటి ఓ బామ్మగారు వాళ్ళ మొహం అని చెప్పి వాడి తలని మొత్తం ఇట్లా పుట్టిన వెంటనే కాస్త పిసికి శుభ్రం చేసి నార్మల్ చేసింది. చేస్తే ఆ డాక్టర్సే చూసి ఆ తలని ఆశ్చర్యపోయి నానీస్ ఎడ్యుకేషన్ అని అమెరికాలో ఇవాళ మన పూర్వపు నానమ్మలు పిల్లల్ని ఎలా చూసేవాళ్ళు, ఆముదం ఎక్కడ పోసేవాళ్ళు, ఆఖరికి నవరంధ్రాల్లోనూ ఇలా తెరిచి మొహమాటం లేకుండా ఊది స్నానం చేయించేటటువంటి మహత్తరమైన వైద్య విధానం ఈ దేశంలో కాపాడినటువంటి వాడు బ్రాహ్మడు. ఇలా అనేకమైనటువంటి విద్యల్లో, ఒక విద్యలో కాదు, మీరు తర్కం, వ్యాకరణం, న్యాయం, వేదాంతం, మీమాంస, ఏమండి రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం అని మొత్తం ఇక్కడ కూర్చొని కుజగ్రహానికి పూజ చేస్తే ఇవాళ శాటిలైట్ పంపించి ఏమిటండి చెప్పింది, ఎర్రటి వర్ణంలో ఉంటాడు అని ఆయనకు సంబంధించినటువంటి విశేషాలన్నీ. శనిగ్రహం నల్లగా ఉంటుంది, ఇక్కడ ముందే చెప్పారు నీలవర్ణంలో ఉంటుందని. వాడు మరి టెలిస్కోప్ కనుక్కుందే 1650లోనే. ఎప్పుడు మన వాళ్ళు కనుక్కున్నారు, ఎప్పుడు ఇవన్నీ దర్శించారు. కాబట్టి విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదృష్టమో దురదృష్టమో 150 కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఇప్పుడున్నారు. ఒకప్పుడు 5 కోట్ల జనాభా ఉండేవాళ్ళు. 5 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఈ సనాతనమైన వైదిక ధర్మాన్ని మనం ఎంత కాపాడుకున్నామో అందులో శతాంశము, సహస్రాంశము 150 కోట్ల మంది ఉండి కూడా మనం కాపాడుకోలేకపోతున్నాము. కానీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభంజనం వచ్చిన తర్వాత ఇవాళ అనేకమైనటువంటి విద్యలకు సంబంధించిన విషయాల్ని గూగుల్ చేసి మన ధర్మానికి సంబంధించిన విషయాన్ని మనం చూసుకోగలుగుతున్నాము అంటే బ్రాహ్మణ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రధానంగా కూర్చొని ఓ తపస్సులాగా పని చేస్తే ఇవాళ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ విశేషంగా వీళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో బ్రాహ్మణులు ఇందాక వారు బాలా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఐటీ ఇండస్ట్రీ గనక లేకపోతే బ్రాహ్మణుల పరిస్థితి ఏమిటి అన్నారు. నేను దానికి వ్యతిరేకంగా చెప్తున్నాను. బ్రాహ్మణులు గనక లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిస్థితి ప్రపంచంలో ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంత విశేషమైనటువంటి సేవ బ్రాహ్మణులు వాళ్ళ ఐటీ ద్వారా ప్రపంచంలో మిగతా ఏ విద్య అయినా ఒక నటనకే పరిమితం.
మా రాకెట్ రాఘవ గారు కానీ ప్రదీప్ గారు కానీ నటిస్తే అక్కడికే ఆగిపోతుంది. మా సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన వారు పెద్దలు దైవజ్ఞ శర్మ గారు అక్కడికే వాళ్ళు పరిమితం. కానీ ఐటీ అనేటటువంటిది ఏమిటయ్యా ఆశ్చర్యం, వీరు అర్చనలకే పరిమితం మా లక్ష్మీ నరసింహాచార్యులు వారు. కానీ ఐటీలో గొప్పతనం, అది వేలు పెట్టని రంగం ఉండదు. ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ అన్ని రంగాల్లో వేలు పెట్టేటటువంటి సంస్థ, అన్నిటికీ సహకరించేటటువంటి సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మంచి చెడు రెండిటికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి వ్యవస్థ. మన పూర్వీకులు ఏనాడో ఈ క్లౌడ్ టెక్నాలజీస్ గురించి, ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, క్లౌడ్ టెక్నాలజీ. రామచంద్రమూర్తి మేఘాలని బట్టి ఆ మేఘ సందేశాలని తీసుకొని చెప్తూ ఉండేవారు. క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమిటయ్యా, ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్నంతా ఓ బ్రాహ్మడు దగ్గర పెట్టుకొని తన పంచాంగంలో నుంచో తనకు సంబంధించినటువంటి తన దగ్గర ఉండేటటువంటి శాస్త్రాల నుంచో తీసి అవసరమైనటువంటి సొల్యూషన్స్, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి సొల్యూషన్స్ని ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఐటీ చేస్తున్నటువంటిది, మీలో ఎవరైనా మీమాంసా శాస్త్రం కనుక చదివితే ఎగ్జాక్ట్ మీమాంసా శాస్త్రంలో ఏ కమాండ్స్ ఉంటాయో మీరు డెవలప్ చేసేటటువంటి ఐటీలో 100% అవే సూత్రాలని వాడుతున్నారు తప్ప వేరే సూత్రాలు లేవు. ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను. కావాలంటే వెళ్ళి మీరు ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వమీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వపక్షము అలాగే దానికి సిద్ధాంతము ఈ రెండూ చేస్తూ ఆ సిద్ధాంతాన్ని ఎలా పెడతారో దాన్నే కమాండ్ అంటారు. ఆ కమాండ్స్ని ఇవాళ మొత్తం ఎక్కడి నుంచి తీసుకుంది ప్రపంచము అంటే మనకి సంబంధించినటువంటి ఉత్తర మీమాంస నుంచే ప్రధానంగా తీసుకుంది. కాబట్టి ఈ విషయం అంతా బాగానే ఉందండి. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫు నుంచి ఈ లాయర్లని, డాక్టర్లని, ఐటీ ప్రొఫెషనల్స్ని ఎందుకు అంటే, అమ్మ ఇది చాలా ప్రధానమైన విషయం. ఈ లైఫ్లో రెండు ఉంటాయండి, ఒకటి కెరీర్ గోలు, రెండోది లైఫ్ గోలు. ఇప్పుడు మీరు నటన చెప్పండి, ఐటీ రంగం చెప్పండి, వైద్యం చెప్పండి, లేదు ఇంకొక రంగం చెప్పండి, ఇవన్నీ కెరీర్ ఓరియంటెడ్. బ్రాహ్మణత్వం అనేటటువంటిది లైఫ్ గోల్ ఓరియంటెడ్. అందుకనే ఇందాక వారు నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏమిటయ్యా బ్రాహ్మణత్వానికి నేను చూసినటువంటిది అంటే, ఎవరైతే సెల్ఫ్ తీసుకొని హయ్యెస్ట్ బీయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే స్వస్వరూపానుసంధానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. నాకు ఆ బ్రహ్మానికి అభేదము అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి లైఫ్ గోల్ని మర్చిపోకండి. కెరీర్ గోల్లో జాబ్స్, ఇందాకే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనేక మంది, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రముఖులు అందరి పేర్లు చెప్పాలంటే సమయం అవుతుంది. కానీ ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట చాలా గొప్పగా ఈ బ్రాహ్మణ ధర్మానికి సంబంధించి మా దగ్గర ఉద్యోగాలు ఇలా ఇస్తాం, ఈ విధంగా చేయూతనిస్తాం అని చెబుతూనే ఎలా అయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అలాగే బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అనేది ప్రమోట్ చేయడానికి కూడా మీరందరూ మీ రంగాలలో ఏ విధంగా సహకరించగలరో అది చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నా. అనేక డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, పురాణాలు అన్నీ తయారవుతున్నాయి. కానీ నా చిన్న రిక్వెస్ట్, నేను ఒక 3000 పేజీల రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టాను. చాలా విశేషమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు. దయ ఉంచి బ్రాహ్మణులని ఓలా, ఊబర్ కనెక్ట్ చేసినట్టుగా యావత్ ప్రపంచంలో ఒక ఫోన్లో ఎక్కడ పెట్టుకొని వెళ్ళినా ఒక అర్చకుడో ఒక పురోహితుడో బతికే విధంగా ఆ విధమైనటువంటి వ్యవస్థని మీరు తీసుకొస్తే భారతదేశం ఎకానమీ పంచాంగం ద్వారా ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రెవెన్యూ ఈ భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అని మీరు చెప్పేవి ఓన్లీ 10% జాబ్స్ ఇస్తున్నాయి, 90% అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఇస్తున్నాయి. ఆ 90% అనార్గనైజ్డ్ సెక్టార్స్లో పంచాంగము 90% సెక్టార్స్లోనూ ప్రభావితం చూపిస్తూ ఉద్యోగాలను ఇస్తోంది. అది బ్రాహ్మణత్వం అంటే, అది సనాతన వైదిక ధర్మం అంటే. ఒక పెళ్లి జరిగినా, ఓ బ్రహ్మోత్సవం జరిగినా, లేదు మీరు ప్రపంచంలో బారసాలలు, పుట్టినరోజులు ఏవి తీసుకున్నా ఇవన్నీ పంచాంగం నుంచే వస్తున్నాయి. కానీ ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి మీరు ఇంట్లో చేసుకునే వ్రతాలు, పూజలు అన్నీ కూడా 10 లక్షల కోట్లకి పైన రెవెన్యూ ఈ ప్రపంచంలో సనాతన వైదిక ధర్మం నుంచి పూలమ్మేవాడు, పండ్లమ్మేవాడు, కూరగాయలమ్మేవాడు, అరిటాకులమ్మేవాడు అందరూ సంపాదిస్తున్నారు. ఈ 10 లక్షల కోట్ల అనార్గనైజ్డ్ సెక్టార్ని ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ
ప్రొఫెషనల్స్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్చగలుగుతారో అప్పుడు వైదిక ధర్మం ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా నిల్చొని ఉంటుంది అని అలా మీరందరూ ప్రయత్నం చేయాలని మనసా శిరస మీ అందరినీ ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ దానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్ణముగా కూడా నేను తయారు చేసి పెట్టాను. సమర్థులు ఎవరైనా ఉంటే దాన్ని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అన్ని లక్షల కోట్ల రెవెన్యూ మహా అంటే ఒక 50 కోట్ల ఖర్చు పెడితే ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూని ట్యాప్ చేయగలిగేటటువంటి ఇంటెలిజెన్స్కి అవసరమైనటువంటి డేటా విత్ ద సహకారము ఆశీస్సులు ఆఫ్ శృంగేరి జగద్గురు మహాసంస్థానం నేను సంసిద్ధం చేసి ఉంచాను. సమర్థులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చని చెబుతూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలైనటువంటి మా బాలా శ్రీనివాస్ గారికి, మోహన్ కుమార్ గాంధీ గారికి, ఈ సంస్థకి సంబంధించి అనేక జిల్లాల్లో కర్నూలు నుంచి, కరీంనగర్ నుంచి, అలాగే అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి సహకరిస్తున్నటువంటి అందరూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే అని భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. బ్రాహ్మణోత్తములు మొత్తం అంతా కొలువుదీరున్న ఒక అత్యద్భుతమైన వేదిక మీద నాలాంటి ఒక సామాన్యుడు కూర్చోవడం నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అంతమంది ప్రాజ్ఞులు, విజ్ఞులు వేదిక మీద ఉన్నారు. నేను గొప్ప అని చెప్పుకున్నంతకాలం ఎవరికి ఇబ్బంది ఉండదు. నేనే గొప్ప అని చెప్పుకోవడం మొదలెడితేనే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. నేను గొప్ప అని చెప్పుకోవటమే బ్రాహ్మణ్ అనే పదానికి వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ అని ఇప్పుడే గూగుల్ చేస్తే సుప్రీం సెల్ఫ్ అని వచ్చింది. అంటే మనం సుప్రీం సెల్ఫ్, మనం అత్యద్భుతంగా ఉండేవాడు బ్రాహ్మణుడు అని చెప్పారు. మరి ఆ సుప్రీం సెల్ఫ్గా మనం ఎలా ఉండాలి అంటే, నారాయణులు, చేతనులు ప్రస్తుతం చైతన్యాన్ని కలిగించలేకపోతున్నాయి కాబట్టి మనం కలిగించగలిగింది ఒకే ఒక కాంబినేషన్. మనందరం కాఫీ ప్రియులం. కాఫీ పొద్దున్నే లేచి డికాషన్ వేసేసుకుని స్టవ్ మీద పాల గిన్నె పెట్టి దాంట్లో పాలు కాగబెట్టుకుని ఈ డికాషన్ ఆ పాలల్లో కలిపి కొద్దిగా చక్కెర కలిపి గిన్నె నుంచి మగ్గుకి, మగ్గు నుంచి కిందకి 2 సార్లు పైన కింద చేసి కాఫీ పట్టుకుని సన్ రైజ్ చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అని మనం అందరం కాఫీ తాగుతూ ఉంటాం. ఆ కాఫీకి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్ లేదా డికాషను, పాలు, చక్కెర. ఎలా అయితే ఆ 3 కలిపితే మంచి కాఫీ వస్తుందో మన జీవితానికి కూడా ఇందులో 3 ఉన్నాయి. మనం తిరిగి కలుపుకోవాల్సిన మంచి కాంబినేషన్ కోసం చెప్తున్న 3 విషయాలు అవసరం అవుతాయి. ఆస్క్, ASK, యాటిట్యూడ్, స్కిల్ అండ్ దెన్ నాలెడ్జ్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బ్రాహ్మణులందరూ స్కిల్ఫుల్, నాలెడ్జబుల్. బట్ మనం పెంపొందించుకోవాల్సిన ఏకైక లక్షణం మన ప్రవర్తన సరళి, యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ మనం షేప్ చేసుకుంటేనే ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూస్తుంది. అది మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇందాక వారు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్షిప్స్ తక్కువైనాయి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకురావాలి అంటున్నారు. బెస్ట్ తెలుసు కదా, భార్య అని చెప్పిన భర్త అంతేగా అంటాం బెస్ట్ సొల్యూషన్. అది దానికి మనం ఎవడం తీసేయలేం. కానీ ప్రస్తుత వ్యవస్థ ఎలా అయిందంటే, నా వైఫ్కి వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పి పంపించారంటే, వీళ్ళ అన్నదమ్ములంతా కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు, నువ్వు సర్దుకుపోవాలి, వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య నువ్వు రాకూడదు అని ఒక తల్లి ఏం చెప్పేదంటే ఇదివరకు సర్దుకుపోమ్మా అని చెప్పేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తల్లి ఏం చెప్తుందంటే, నీకేం కర్మే, సర్దుకురామ్మ అని చెప్తుంది. ఎక్కడ మనం ఏమైపోతున్నాం? మనం ప్రతిరోజు 14 లక్షలు 15 లక్షలు మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతుంటే 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తుంటే మిగతా 14 లక్షల మంది ఏమవుతున్నారు? స్విగ్గీ బాయ్స్, ఓలా క్యాబ్ డ్రైవర్సు, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు. ఎందుకు అనంటే వారు చెప్పినట్టు ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్రియేట్ చేయకపోవటం. నా రిక్వెస్ట్ ఏంటంటే, టు షేప్ ద యాటిట్యూడ్ అండ్ టు క్రియేట్, ఐ రిక్వెస్ట్ బ్రాహ్మణ సంక్షేమ వేదికని ఒక ట్రైనింగ్ సెల్ ఓపెన్ చేయండి.
నాలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అయిన వాళ్ళు కనీసం 100 మంది ద బెస్ట్ ట్రైనర్స్ ఉన్నారు. ఒక్కరోజు నేను వేదికకి మాట్లాడితే ₹1,00,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఉచితంగా వచ్చి మన పిల్లలకి వాళ్ళ కోసం, భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ చేయాలంటే వాళ్ళ కోసం, ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే హాయిగా మనతో మాట్లాడమని ఒక ఫోరం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంక్షేమం అంటే ఇప్పుడు రైతు బంధువులు ఇచ్చినట్టు మనకి సంక్షేమం అక్కర్లా. మనకు కావాల్సింది ఛానలైజింగ్ ద ఎనర్జీస్. అడవిలో ఒక నిప్పు వస్తే అది అడవిని దహించి వేస్తుంది. అదే నిప్పుని ఫర్నెస్లో పెడితే అది ప్లేన్ని పెన్ని కూడా క్రియేట్ చేస్తుంది. మన పిల్లల భవిష్యత్తుని ఫర్నెస్లో ఉన్న నిప్పులాగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చదువు ఎవడైనా చెప్తాడు, కానీ వాళ్ళు ఎలా బతకాలి, బతకనేర్చిన తెలివితేటలు ఎలా అవ్వాలి, దేశపాండే గారు చెప్పినట్టు వ్యాపారవేత్తలు ఎలా అవ్వాలి అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయలే. 4.5 ఏళ్ళు కేవలం సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం చేసే తప్ప నా 63 ఇయర్స్లో 19వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 44 ఏళ్ల అనుభవంలో 40 ఏళ్ళు నా ప్రతిభ వల్లే నేను బతికాను. కాబట్టి బతకదలుచుకున్న వాడికి ఏది అడ్డం కాదు. మనం ఏం చేయాలి అంటే, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక తరానికి యాటిట్యూడ్ నేర్పించండి, ఎలా బతకాలో నేర్పించండి, ఎవరితో ఎలా ఉండాలో నేర్పించండి, పాజిటివిటీ నేర్పించండి, పాజిబిలిటీ థింకింగ్ నేర్పించండి, ఎంపతి నేర్పించండి, కంపాషన్ నేర్పించండి, ఓపెన్నెస్ నేర్పించండి, ఫ్లెక్సిబిలిటీ నేర్పించండి. వాళ్ళ పిల్లలు పక్క వ్యక్తిని చూసి ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ అని చెప్పి నేర్పించండి. పిల్లలు ఈ రోజున ఏ పరిస్థితి వచ్చిందంటే, వాడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పెడతాడు, ఐ మీన్ ప్రాబ్లం అనో డిప్రెస్డ్ అనో. అది చూసి ఎవడో పిల్లాడు చూసి వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న మనకి చెప్తే, ఓ మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదా, మనసు బాగాలేదా అని అప్పుడు మనం తెలుసుకుంటున్నాం. రిక్వెస్ట్ చేస్తాను, దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా, దగ్గరే ఉందాం. దగ్గరగా ఉండి లాభం లేదు. ఎవడు వాట్సాప్లో వాడు ఉండి కుడి చేతి చూపుడు వేళ్ళు అరిగిపోతున్నాయి. వాట్సాప్లు ఫార్వర్డ్లు చేసి 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 దాన్ని ఆపండి. ఆ వాట్సాప్ వస్తే అందులో నాకేం పనికి వస్తుందో చూడండి. మనసు విప్పి మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, ప్రపంచంతో మాట్లాడండి. ఇలాంటి వేదికలని ఆసరాగా తీసుకుని మనం ఒక నిత్యంలాగా వాడుకుని పైకి ఎదగడానికి, మార్పు రావాలంటే పిల్లల నుంచే రావాలి. కొత్త సమాజం రావాలంటే మనమంతా సన్సెట్స్, సన్ రైజెస్ వాళ్ళలో మార్పు తీసుకొచ్చేందుకు ఇక్కడున్న పెద్దవాళ్ళు అందరూ కూడా, వీళ్ళందరూ లక్షల మందికి మార్గదర్శకులు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు. ఉద్యోగాలు ఎవరికైనా వస్తాయి. ఓ ఉద్యోగంలో వచ్చేప్పుడు మన మనస్థితి ఏంటి? ఫస్ట్ ఉద్యోగం రావాలి, సెకండ్ ఇండియాలో రావాలి, థర్డ్ హైదరాబాద్లో రావాలి, ఫోర్త్ కుక్కడపల్లిలో రావాలి, ఫిఫ్త్ మా ఇంటి పక్కన రావాలి, సిక్స్త్ వాడు మధ్యాహ్నం వీలైతే ఇంటికి వచ్చి ఆవకాయనం తినాలి. ప్రొవైడ్ వింగ్స్ టు ద కిడ్స్. పిల్లలకి రెక్కలిచ్చే ప్రయత్నం చేయండి, వాళ్ళందరూ వెళ్తారు. మన సమాజంలో తెలివి ఉంది, అదృష్టం ఉంది, డిసిప్లిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫోకస్ మాత్రం లేదు. ఆ ఫోకస్ ప్రాపర్ యాటిట్యూడ్తో వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు రిక్వెస్ట్ చేయండి, ఇనిషియేట్ చేయండి. 150 బ్రాహ్మలైన ట్రైనర్స్, ద టాప్ మోస్ట్ ట్రైనర్స్ని నేను ఒక ఫోరం ఏర్పాటు చేస్తాను. ఎక్కడంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్నా ఫోరం ఏర్పాటు చేస్తాను. పిల్లలకి, తల్లిదండ్రులకి మార్గదర్శకులుగా మనం అవుదాం. జస్ట్ జీపీఎస్ అయితే, ఈ దారిలో పొండి అని జీపీఎస్ షేర్ చేస్తే చాలు, పిల్లలు వెళ్ళే స్థితిలో ఉంటారు. వాళ్ళందరి కోసం మనం వెనక నుంచోవాలి. ఐటీ ఇండస్ట్రీ అంటే ఐటీ అంటే ట్రైన్డ్, ఇండివిజువల్లీ ట్రైన్డ్గా ఉంటే చాలు. ఐటీలో కాదు, ఎక్కడైనా వస్తుంది జీవితం మొత్తం మీద. ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాం ఈ రోజున. ప్రొఫెషనల్స్ అంటే బాధ్యత వహించేవాడు ప్రొఫెషనల్, అహంకారం చూపించేవాడు ప్రొఫెషనల్ కాదు. మోస్ట్ అన్ప్రొఫెషనల్ అంటారు. సందర్భం అవునో కాదని నేను చెప్తా. ఎంతో గొప్ప గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళు మనకి 4 సినిమాల తర్వాత కనిపించరు. ఎవరైతే 10 మందితో మంచిగా ఉంటారో, టాలెంట్ లేకపోయినా కలకాలం కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మన పిల్లలకి మనం ఇచ్చే పెట్టుబడి, దయచేసి నేను ఎక్కువ మాట్లాడితే క్షమించండి, లాస్ట్ లైన్ మాట్లాడుతున్నా, యువర్ యాటిట్యూడ్. నెంబర్ 2 స్కిల్ సెట్స్ మనకు నేర్పించాలి. 100 పుస్తకాలు చదివితే సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. పిల్లలకి ఎక్స్పోజ్ చేయించాలి, పిల్లల్ని ఎక్స్పోజ్ చేయించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, యాంకరింగ్ స్కిల్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వాళ్ళ నుంచి ఆ భావ ప్రకటన తీసుకొచ్చేలాగా మన పిల్లల్ని స్కిల్ సెట్స్ ఎక్స్పోజ్ చేయాలి. థర్డ్ది నాలెడ్జ్ అంటే బుకిష్ నాలెడ్జ్ కాదు. వారు చెప్పినట్టు 1 1 1 2 2 2 జీవితంలో వాడు 0 0 0 అంతమించి ఏం లేదు అక్కడ. నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఈ పని ఎందుకు చేస్తున్నాం, చెట్లు నాటమని చెప్తారు విద్యా సంస్థలు, ఎందుకు చెట్లు నాటాలో తెలుసుకోవటం అనేది ఇన్సైట్. ఇన్పుట్స్ కాకుండా ఇన్సైట్స్ ఇచ్చేలాగా మన పిల్లల్ని తయారు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఒకటి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు పెట్టండి. మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం, సపోర్ట్ చేస్తాం.
పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, మైక్ ఇచ్చారు కదా అని మాట్లాడాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. నేనేం మాట్లాడలేను, పైగా పెళ్ళయింది, అసలు మాట్లాడలేను. అలాగని మా ఆవిడేం పెద్ద ఇబ్బంది పెడుతుంది అనుకోకండి, చాలా మంచిది. నేను ఉప్మా చేస్తానంటే అలాగే అంటుంది, అస్సలు ఇబ్బంది పెట్టదు, అంత మంచిది. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ ఇంత పెద్దవాళ్ళ మధ్యలో కూర్చునే అవకాశం నాకు కల్పించారు, అది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కానీ మాట్లాడమనగానే అందరికీ మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడేంత అనుభవం నాకు లేదు, ఏం మాట్లాడలేను. కానీ ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం కొంత ఈ బ్రాహ్మణ ఐక్య వేదికలన్నీ నిర్వహిస్తున్నారు, అది చాలా సంతోషం. అందరి మధ్యలో ఐక్యత బాగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ మనం ఒకసారి గడప దాటాక అందరితో కలిసి పని చెయ్యాలి, తప్పదు. కాబట్టి అందరితో పోటీ పడుతూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని బాగా మనం పెంపొందించుకోవాలి. ఈ మధ్య నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీషు నాకు అస్సలు రాదు. ఇప్పుడు ప్రపంచం అంతా దాంతో మడిముడి ఉంది. ఇంటర్నేషనలే కాదు, ఇంటర్ ప్లానెట్ లాంగ్వేజ్ కూడా. ఇంకో గ్రహం మీదకి వెళ్ళినా మనం చచ్చినట్టు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇప్పుడు మీరు అందరూ ఐటీ వాళ్ళన్నారు, మీ అందరికీ చాలా తెలుసు. కాబట్టి ఇంట్లో ఉన్న భావితరాలకి, తర్వాత వాళ్ళకి అలాగని మదర్ టంగ్ని మడత పెట్టి మనకు వాళ్ళు చెప్పింది, అది మనం గట్టిగా నేర్చుకుంటే ఇంకొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా బాగా నేర్పిస్తే కనుక అందరితో పోటీ పడి ముందుకు వెళ్ళగలం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కింద ఉన్నారు అందరూ బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్న ప్రతి కార్యక్రమంలో AB6 పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో భాగంగానే ఎన్నో రకాలుగా, అంటే బ్రాహ్మణులు శాఖల పరంగా కార్యక్రమాలు చేసే వాళ్ళని చూసాము. బ్రాహ్మణ సంక్షేమ వేదిక మాత్రం వర్గాల వారిగా కార్యక్రమాలు చేస్తుంది. అందులో వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్స్ అని ఇప్పుడు పెట్టారు, అంతకుముందు పురోహితులు, ఆ తర్వాత అంతకుముందు వేద పండితులు, దానికంటే ముందు లాయర్లు, డాక్టర్లు, ఈ విధంగా అంటే అన్ని వర్గాల వారిని కలుపుకొని అందరూ బ్రాహ్మణులే అనేది ఒకటి చూపిస్తున్నారు. ఆ విషయంలో చాలా అభినందనీయము. బ్రాహ్మణ్స్ కోసం మాత్రమే ఏకైక ఛానల్గా ఏర్పాటు చేసి 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. ఎన్నో కుటుంబాలను నిలబెట్టాము. పేద బ్రాహ్మణులు ఉన్నారు, పేద బ్రాహ్మణుల పక్షపాతిగా, పేద బ్రాహ్మణులకు బ్రహ్మాస్త్రంగా ఈ బ్రాహ్మణ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణుల ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయని తెలియకుండా చాలామంది కోల్పోతున్నారు. ఆ కోల్పోతున్న వాటిని, ఆ సమాచారాన్ని అందించడం వేదికగా ఈ AB6 ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి అభిమానంతో ముందుకు వెళ్తున్నాం. ఇక ముందు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధీ గారు ముందర బ్రేకు తొక్కి ఇప్పుడు వెళ్ళంటారు, మైకిస్తూనే సంక్షిప్త మనోహరంగా అని చెప్పి వ్యవహరిస్తారు. ఇంకేం చెప్పాలి, ఇంకా బ్రేక్ వేసేశారు. సరే, ఒక 2 మాటలు పెద్దల సమక్షంలో చెప్పడానికి సాహసిస్తూ ఉన్నాను. ముందర సభలో వేయించేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ఈ రోజున ఐటీ ప్రొఫెషనల్స్ సత్కార మహోత్సవ కార్యక్రమము ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నారు. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపున బాల శ్రీనివాస్ గారు, సభ్యులు అందరూ కూడాను ఐటీ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమంత పేరులో ఉన్నటువంటి సౌలభ్యం ఆ ఉద్యోగంలో ఎక్కడా కనపడదు. సాఫ్ట్వేర్ అండి అంటాం, ఆ సాఫ్ట్నెస్ ఆ ఉద్యోగంలో ఎక్కడా కనపడదు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రతి ఒక్కడు కూడా ప్రతినిత్యము నిత్య నూతన విద్యార్థిగా ఉంటేనే ఆ ప్రొఫెషన్లో రాణించగలడు. మీ అందరికీ తెలుసును. ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండదు. గవర్నమెంటు ఉద్యోగాల్లో ఒక కుర్చీలో గుమస్తా గారు కూర్చుంటే రిటైర్ అయ్యేంత వరకు కూడా అవే లెక్కలు. 2 4 2 3 6 ఇవే లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. వారి పరిధి అదే. అంతకుమించి నాలెడ్జ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సాఫ్ట్వేర్లో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి టెక్నాలజీ ఎల్లుండ ఉండదు. కాబట్టి దాన్ని చేరుకోవడానికి ప్రతినిత్యం కూడా వాడు విద్యార్థిగా ఉంటేనే ఆ ప్రొఫెషన్లో రాణిస్తాడు.
లేదంటే అమెరికాలో ఇంతమందిని రాత్రికి రాత్రి ఉద్యోగంలో తీసేశారు అనేటువంటి లిస్టులో మన పిల్లలు కూడా చేరవలసి వస్తుంది. కాబట్టి మనం మన పిల్లలకి ప్యాకేజ్ అంతా అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెబుతున్నా అమ్మ, నమ్మండి. ఒక పిల్లవాడైతే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో కాదు, మన బ్రాహ్మణ పిల్లడే. ఒకరి పేరెందుకు చెప్పడం అనవసరం. పాపం తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకున్నారు, నా కొడుక్కి 30 లక్షల ప్యాకేజ్ వచ్చిందని. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. పాపం ఆ కంపెనీలో 30 లక్షల ప్యాకేజీకి 60 లక్షల రూపాయలు పని చేయిస్తారు ఎప్పుడైనా సరే కంపెనీల్లో. ఆ టార్చర్కి పాపం వాడు తట్టుకోలేక ఇక్కడ పాపం తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాట ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయలేక ఆ కుర్రవాడు తను చాలించాడు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో సాఫ్ట్వేర్ రంగంలో మనకు ఉన్నాయి, లేకపోలేదు. అనుభవజ్ఞులైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి పిల్లల్ని ఇంతింత ప్యాకేజ్ రావాలి, ఇంతింత ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని చెప్పి టార్చరు చేయవద్దు, ముఖ్యంగా చెప్పేటువంటి విషయము. అలాగే మన బ్రాహ్మణులు ప్రతి రంగంలోనూ కూడా తమదైనటువంటి ఒక ప్రజ్ఞ కనబరుస్తూ ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా కనబరిచి ఇంతింతై వటుడింతింతై అన్నట్టుగా మన వాళ్ళు ఎదగాలి. ఎదిగి ఏం చేయాలి? ఎంతోమంది నాకు స్నేహితులు ఉన్నారు అమెరికాలో, సాఫ్ట్వేర్ వాళ్ళు. కోట్లు సంపాదిస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి, దానం ధర్మం చేయడానికి వాళ్ళకి మనసు రాదు. వాళ్ళకే ఖర్చు పెట్టుకోరు. దానమ్మ ధర్మ దేవుడెరుగు. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితిలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సంపాదించండి, పేరు సంపాదించండి. 10 మంది మన వాళ్ళని ఆదుకునేటువంటి ఒక స్థితిలోకి మీరు మనగలగాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. నేను ఎదిగాను అని చెప్పి అనగానే అంతటితోటి అది ఎదుగుదల కాదు. నీతోటి 10 మంది కులస్తులు ఎదగగలిగితే అప్పుడు నీ ఉన్నతి అనేటువంటిది కనిపిస్తుంది. మనవాడు ఒకడు ఎదుగుతుంటే ఇంకోటి లాగేయడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ప్రతి దేశము కూడా పీతల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయట. వాళ్ళందరూ కూడా సీలు వేసి డబ్బాల్లో పెట్టి ఆ సీలు వేయడానికి ఆ డబ్బాలకి చాలా ఖర్చు అవుతుందిట. పాపం మన బ్రాహ్మణుడు ఒకడు బయలుదేరాడు, ఒక కంపెనీకి సలహా ఇచ్చాడు, నేను చేస్తానండి తక్కువ ఖర్చులో అన్నాడు. ఎలా చేస్తావరా నాయన అన్నాడు. నేను చేస్తా కదా, మీకు ఎందుకండి. డబ్బాలకి సీలే వేయలేదు మనవాడు. పంపించండి పర్వాలేదు, నేను గ్యారంటీ, ఒక్కడు కూడా మిస్ అవ్వదన్నాడు. పాపం కంపెనీ యజమాని సరే ఇంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నాడు కదా, పంపిద్దామని చెప్పి సీల్ లేనటువంటి డబ్బాల్లోనే పంపించాడు. ఒక్కొక్క డబ్బాలో 15 కౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళేటప్పటికి సరిగ్గా 15 కౌంటు అలాగే ఉన్నాయి. ఏమిటయ్యా రహస్యం అన్నాడు. అయ్యా అది మా బ్రాహ్మణ జాతి అండి, అది ఒకడు పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొకటి లాగేస్తూ ఉంటాడు. మా జాతి గొప్పదనము, పీత జాతి మా జాతి ఒక్కటే, ఇది నేను కనిపెట్టాను. నేను ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత లాగేస్తుంది. కానీ మనం మాత్రము అదే పంథాలోకి పోకుండా మనవాడిని ఎదిగేటట్టుగా చూడాలి. మనవాడి ద్వారా 10 మంది ఎదిగి 10 మంది జీవితాలకి ఆదర్శప్రాయమైన నాడే మన యొక్క జన్మకు సార్థకత అని చెప్పి చరాచర దేవతలకు, సమస్త బ్రహ్మాండానికి, పురాణ ఇతిహాసములైనటువంటి శాస్త్రములకు ముఖస్వరూపుడు బ్రాహ్మడు. ధైర్యానికి, సాహసానికి, క్షాత్రియ ధర్మానికి ముందుండే బ్రాహ్మడు కాలం యొక్క ప్రభావమే కానీ
మా బంగారేశ్వరగా చెప్పినట్టు కొంచెం ఒక మెట్టు దిగినట్టు కనపడుతుంది. అలా దిగకుండా నా స్థానంలో నేనుండి శాస్త్రాలను, పురాణను, ఇతిహాసాలను కైవసం చేసుకున్న నాకు ఈ ప్రపంచాన్ని నేను ఉపకరించాలి తప్ప ప్రపంచంతో నాకు పని ఉండకుండే స్థితి నాకు కలగాలి. అలాంటి ఉదాత్త ఆశయంతో బ్రాహ్మణ సంక్షేమ వేదిక పెట్టాడు. చిరంజీవి బాలశ్రీనివాసును చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. భుజబలానికంటే బుద్ధిబలానికంటే బ్రహ్మతేజో బలం గొప్పది. వాళ్ళ బంగారే శర్మ గారిని ఎందుకు గౌరవిస్తున్నాం? ఆయనకు ముందు లేదు వెనుక లేదు. బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ, హైందవ ధర్మ పరిరక్షణే ఆ మహానుభావుడికి మీరు చప్పట్టు కొట్టాలి. ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా ఇవాళ పోతే రేపు 2 కరోనాలో మంచి వాళ్ళు పోయారు. నా హైందవ సోదరులకు, హైందవ ధర్మానికి నేను చేసిందే మిగులుతుందనే ఉదాత్త ఆశయంతో బ్రాహ్మణ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏకసూత్రంగా వహించి ఘనాపాటిగా వాదించేటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి ఈనాడు ముఖ్య అతిథిగా రావటం. ప్రదీప్ గారు, ఆయన నటుడైన, సమన్వయకర్త అయిన, వ్యాఖ్యాత అయిన బ్రాహ్మణ పక్షపాతి మా ప్రదీప్ను కూడా మీరు అభినందించవలసిందిగా కోరుతున్నాను. జంఝాల గారు గొప్ప మాట అనేవాడు. నా కొడుకులు లేరా బాబు, నువ్వే నా కొడుకు అని కొడుకుగా భావించి ఇవాళ ముద్దమందారంలో హీరోగా ప్రకటింపజేసినట్టు సౌజన్యమూర్తి మా ప్రదీప్ గారు వారికి కార్యక్రమాన్ని రావటం. ఇక రాకట్ రాఘవ గురించి చెప్పాల్సిన పని లేదు. నవ్వుల రారాజు మన బ్రాహ్మణులలో ఒక రాజబాబు, ఒక కోటా శ్రీనివాసరావు, ఒక రాజబాబు, ఒక ఏవిఎస్ అత్యద్భుతమైన నటుడు. అలాంటి మా రాఘవ గారు రావటం, చాలామంది ఐటీ పెద్దలు రావటం. ఒక పేరు చెప్తే మరో పేరు మర్చిపోతాం కాబట్టి ఇవాళ గొప్ప పని చేశారు. సంస్కారానికి, ధర్మానికి, విజ్ఞతకు, విజ్ఞానానికి మారుపోయినటువంటి ఇంతమంది పెద్దలను ఒక సమాహార కళగా, ఒక నిండమైన పూర్ణకుంభంలాగా సత్కరించేటువంటి ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదికను మా బాలశ్రీనివాస్ గారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినటువంటి పెద్దలందరినీ అభినందిస్తూ బ్రాహ్మణ ధర్మం నిలబాలే, హిందూ ధర్మం జాగృతం కావాలి. శుభం భవతు. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లాలో బృందావనం రిసార్ట్ అని నా సొంత ఓ రిసార్ట్ని నేను నిర్మించాను. 5 ఎకరాల విస్తీర్ణమైనటువంటి స్థలంలో. లియోనియా సెలబ్రిటీ లాగానే నాది కూడా మంచి అన్ని వసతులతోని, ఒక 2 బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్స్తోని, 150-200 మంది నివాసం ఉండగల అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బృందావన్ రిసార్ట్ ఉన్నది నాకు. నేను ఇవాళ శ్రీనివాస్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సభాముఖంగా గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నాను. సభాముఖంగా మా గురువర్యులు పూజనీయ బంగారయ్య శర్మ గారిని కూడా సవినయంగా నేను కోరుతా ఉన్నాను. ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాహ్మణ సమాజ జాగృతం చేసే విధంగా ఆధ్యాత్మిక ఒక కార్యక్రమాన్ని నా రిసార్ట్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేద్దాం. దానికి సంబంధించినటువంటి అక్కడ పూర్తి ఖర్చును నేనే భరిస్తాను, పూర్తి వ్యవహారాలని నేనే చూసుకుంటాను. దీన్ని కోఆర్డినేట్ చేయవలసిందిగా శ్రీనివాస్ గారిని, గాంధీ గారిని సభాముఖంగా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. అక్కడ ఎంత ఖర్చు అయినా దేనికైనా కానీ అన్ని రకాలుగా నేను చూస్తాను. మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుతూ, బ్రాహ్మిన్స్ అందరూ యూనిటీ, వరల్డ్ వైడ్ యూనిటీగా ఉంటేనే సక్సెస్ అవుతాం. ఇక్కడ స్పీచ్లు ఎంతోమంది ఇస్తున్నారు, చేస్తున్నారు, ఏది ప్రాక్టికల్గా నడవట్లే. ఈ స్టేజ్ దిగ్గానే అందరూ మర్చిపోతున్నారు వాళ్ళేంటని. నేను ఇదే తమిళనాడులో డిస్కస్ చేశాను, వరల్డ్ బ్రాహ్మిన్స్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశాను. నేను మెంబర్ని వరల్డ్ బ్రాహ్మిన్ ఫెడరేషన్లో. మిస్టర్ పాండే అవర్ ప్రెసిడెంట్. ఆయన నిన్న కూడా అదే నా ఫోన్లో చెప్పాడు. మనం ఇవన్నీ చేసినట్టయితే బ్రాహ్మిన్స్ అందరూ యూనిటీగా ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ లేదు. అందుకు బ్రాహ్మిన్స్ అందరూ ఏకమవ్వాలి. ఏదో ఇక్కడ రిచ్ పూర్ అని చూడొద్దు, అందరం ఏకమవుదాం. ఇండస్ట్రీస్ పరంగా ఈరోజు గుజరాత్లో బ్రాహ్మిన్స్ యూనిటీగా ఉన్నారు. వాళ్ళు బాగా నిన్న నేను మాట్లాడాను నాతో ఆయన. ఇవన్నీ చేసినట్టయితే సక్సెస్ అవుతాం. మీరందరూ కూడా మా కోఆపరేషన్ చేసినట్టయితే ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ కేరళలో మాట్లాడా, తమిళనాడులో మాట్లాడా. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ దేర్ హ్యాండ్స్. సో ఇక్కడ ఉండే ప్రముఖులందరూ కూడా దయచేసి శ్రీనివాస్ ద్వారా ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇతర సహకారంతో మనం కనుక సహాయం చేసుకోగలిగితే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, పురోగతి కలిగించవచ్చు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఏ వేకెన్సీస్ అనే కాదు, ఈవెన్
మ్యారేజెస్లో కూడా మనం చాలామంది చూస్తున్నాం కదా, కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మ్యారేజ్ అలయన్సెస్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ దే ఆర్ రియలీ లుకింగ్ అట్. సాలరీ అనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఆ సమయంలో మీరు వాళ్ళకి సరైన అవగాహన ఇప్పించి వాళ్ళని కనుక ప్రోత్సహిస్తే సకాలంలో మ్యారేజెస్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఉద్యోగంలో చూస్తే కనుక ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే కనుక ముందుగా ఈ గ్రూప్లో కనుక ఇన్ఫామ్ చేయగలిగితే వాళ్ళకి ముందర అవకాశం వచ్చే విధంగా మనం సహాయపడగలుగుతాము. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవానికి కంగ్రాచులేషన్స్ అండి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆల్మోస్ట్ 12 కార్యక్రమాలు చేశారు ఈ 3 సంవత్సరాలలో. ఇంతకన్నా ఎక్కువే చేయాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా రాయప్రోల రాఘవ్ గారిని మనకి సపోర్ట్ చేసుకోవడం అన్నది చాలా చాలా అవసరం. నేను నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. మా సంస్థకి సంబంధించి ఎటువంటి ఓపెనింగ్స్ ఉన్నా ఆల్రెడీ 2-3 కలిశారు నన్ను. మీ రెజ్యూమేస్ పంపిస్తే ఏమాత్రం ఓపెనింగ్స్ ఉన్నా ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా చూస్తాం. డెఫినెట్గా మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. అది సంఘటితంగా మనం ముందుకు నడవాలి. థ్యాంక్ యూ. కాకపోతే మనం మన నెక్స్ట్ తరాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా నేర్పాలి, ఎవరికి సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఇలాంటివి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. నా వంతుగా నేను చాలా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా 200 పైన నా పర్సనల్ లెవెల్లో హెల్ప్ చేశాను. ప్రొఫెషనల్గా చాలా వేల మందికి చేసి ఉండొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా నెక్స్ట్ తరాన్ని ఎలా తయారు చేయాలనేది నా ఎప్పుడు ఆలోచిస్తాం. మా సార్ ఇక్కడే ఉన్నారు. సంజీవ్ గారికి నేను రిపోర్ట్ చేసేవాడిని అప్పుడు ఎన్టీటీలో ఉండగా. మా సార్కున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఏదన్నా మీటింగ్కి వెళ్ళి వస్తే మా అందరికీ కూడా ఒక లీడర్షిప్ టీమ్కి దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో దట్ పర్క్యులేట్స్ టు ద లీస్ట్ జనరేషన్స్ అండ్ సారీ లీస్ట్ లెవెల్స్ అండ్ ఈజీ యాక్షన్స్ కెన్ బి టేకెన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అందరూ కూడా ఏమైనా హెల్ప్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. అయితే ముఖ్యంగా ఐటీఏ కాదు, మీరు ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలన్నా ఫస్ట్ మీరు 2 కాలేజెస్లో వాళ్ళని చేర్చకూడదు, నారాయణ చైతన్య. మీరు దయచేసి ఆ రెండిట్లో చేరుస్తే వాళ్ళకి ఎప్పటికీ కామన్ సెన్స్ ఉండదు, లాజిక్ ఉండదు. అందుకే ఉద్యోగాలు దొరకట్లేదు మొట్టమొదటి విషయం. రెండోది, వాళ్ళు బ్రాంచ్ తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సమైక్య వేదిక ద్వారా వాళ్ళ తీసుకున్న బ్రాంచ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఉద్యోగం వస్తుందనేది మా ద్వారా మేము సహాయం చేస్తాం ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి. అది 2వ పాయింట్. 3వ పాయింట్, రాబోయే రోజుల్లో టైర్ 2, టైర్ 3 కంపెనీస్ చాలామంది ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎక్కడైతే డెసిషన్ తీసుకుంటారో, అంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేంత శక్తి ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తాం. సో ముఖ్యంగా మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే నారాయణ చైతన్యంలో మీ పిల్లల్ని చేర్చొద్దు. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో కూడా వచ్చారు, ఫస్ట్ క్లాస్ నుంచే మొదలెట్టారు వాళ్ళు. సో దయచేసి వాళ్ళని మార్కులు సంపాదించి డబ్బులు సంపాదించే యంత్రాలుగా దయచేసి చెయ్యొద్దు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం పోతోంది. తల్లిదండ్రుల ఒత్తిడి మూలంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి తల్లిదండ్రులు మీ ఒత్తిడిని పిల్లల మీదకి పంచద్దు. ఆ ఒత్తిడి ఇంకొంచెం పెంచేందుకు నారాయణ చైతన్యంలో చేర్చద్దు. 4వ పాయింట్, మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాం. మీకు స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాకపోతే నారాయణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వం, ముందే చెప్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ పర్టికులర్ ఐటీ ఫీల్డ్లో మన వాళ్ళకి చాలా హెల్ప్ చేయొచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉంది, స్కోప్ ఉంది, అలా అని చెప్పేసి స్కిల్ కూడా ఉంది. సో ఈ 3 మనం చేస్తే కనుక ఈ కమిట్మెంట్ తోటి ముందుకు వెళ్తే రానున్న ఒక 5 years 10 yearsలో చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ చూస్తాం. థ్యాంక్ యూ. ఇలా చేస్తున్నాము అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మన బ్రాహ్మణ సమాజం వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన సహాయకారాలు కూడా వాళ్ళకి అందించాలి. మా సైడ్ నుంచి కానీ మా కంపెనీ నుంచి కానీ ఎటువంటి ఉద్యోగాలున్నా ఫస్ట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను సార్. తప్పకుండా మన ఐటీ రంగంలో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు సార్. వాళ్ళందరూ సహకారాలతో మనం తప్పకుండా మన నెక్స్ట్ జనరేషన్కి వీ హ్యావ్ టు ప్రొవైడ్ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి
పివి నరసింహరావు గారు ఓపెన్ చేసినటువంటి ఎకనమిక్ రిఫార్మ్స్ వల్ల బ్రాహ్మణి కమ్యూనిటీ అనేటువంటిది డెవలప్ అయింది. లేకపోతే అరుదైన వృక్ష జాతులు జంతు జాతుల్లాగా సంరక్షించాల్సిన పరిస్థితిలో ఉండేది. కాబట్టి అలాంటి మహనీయుడికి సంబంధించినటువంటి ఒక స్మారక లెక్చర్ ఒకటి ఈ బ్రాహ్మణ పరిషత్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే దానికి అయ్యేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ ఇట్ ఫస్ట్. కాకపోతే సారీ దిస్ ఆర్గనైజర్స్, నేను ఒక్క నిమిషంలో ముగించలేను, నాకు ఒక 3 నిమిషాలు కావాలి. రెండవది, నేను ఒక టైం చెప్పాను అనుకోండి, 10 గంటలకు వస్తాను అని చెప్పాను అనుకోండి, 10 గంటలకు నేను రావాలి. 11 గంటలకు నా టైం, నా ఇష్టం, నేనేమైనా చేసుకోవచ్చు. కానీ మీకు నేను చెప్పిన తర్వాత నా టైం కాదు. 200 మంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే 200 × 10 2000 నిమిషాలని వేస్ట్ చేసేటువంటి హక్కు మాత్రం నాకు దయచేసి లేదు. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దాదాపు 2000 మంది స్టూడెంట్స్తో మాట్లాడాను. మొన్నే వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నా కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, గుంటూరు వెళ్ళిపోవాలి నేను. రెండవది, ఇవాళ స్టూడెంట్స్ అంతా అమెరికా వస్తున్నారు చాలామంది. నేను అమెరికాలో ఓకే, నా పేరు వెంకట ఇక్కుర్తి, నా పూర్తి పేరు ఇక్కుర్తి వెంకట లక్ష్మీ నరసింహ శర్మ. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అన్ని పీకేసి జస్ట్ ఇక్కుర్తి వెంకట్ అని పెట్టుకున్నాను. తప్పదు అక్కడ యాక్చువల్లీ. రెండవది ఏంటంటే, అమెరికా వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు, అంటే అమెరికా వెళ్తున్నాము, వెళ్ళాలి, ఏం చేయాలి. నేను వాళ్ళని ఒకటే అడుగుతాను, మీ పేరెంట్స్ని తీసుకొని రండి ఫస్ట్. పేరెంట్స్ వస్తారు, చూడు బాబు, నువ్వు అమెరికా వెళ్తాం అనేటువంటిది బెస్ట్ డెసిషన్, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నువ్వు అమెరికా వెళ్ళటానికి మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ బ్యాంకర్ కానీ ఎవరో ఒకళ్ళు 40 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ 40 లక్షల రూపాయలు తిరిగి ఎలా ఇస్తావో చెప్పు వాళ్ళకి. నేను ఉద్యోగం చేసి ఇస్తానండి అంటారు. అమెరికాలో ఉద్యోగం చేయడానికి కావలసినటువంటి స్కిల్ సెట్ నీ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మనకి తెలుసండి, అంబాసిడర్ కార్, హెచ్ఎంటి వాచ్, బీపీఎల్ టెలివిజన్, వనిడా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, అవన్నీ మ్యూజియంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోలేదు, వాళ్ళు టెక్నాలజీ మార్చుకోలేదు, కాబట్టి వెళ్ళిపోయారు. మనం కూడా టెక్నాలజీ మార్చుకోకపోతే, మనం కూడా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా మనం కూడా మ్యూజియంలోకి వెళ్ళిపోతాం. ఇకపోతే మూడవది, బ్రాహ్మణ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఆ హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ చేయాలంటారు. ఎవ్వరు ఏం అక్కర్లేదండి, మీ పిల్లల్ని మీరు చదివించండి చాలు, పర్ఫెక్ట్గా చదివించండి, అన్నీ అవే వస్తాయి. నేను బ్రాడీపేటలో డిగ్రీ చదివే రోజుల్లో సైకిల్ పంచర్ పడితే ₹1 ఉండేది కాదు, నాకు నడిపించుకుంటూ వెళ్ళేవాడిని. అదే బ్రాడీపేటలో ఈరోజు నాకు ఒక 20 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్, జేబులో పరుస్తుందంటే 2 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేది ఉన్నాయి నాకు. మా పిల్లలు ఇద్దరు డాక్టర్స్, నేను వాళ్ళకి ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లా, నాకు కావాలంటే వాళ్ళే తిరిగి డబ్బులు ఇస్తారు. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను అంటే ఒకటే ఒక రీజన్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేశారు అంటే ఎన్ని చేసినా కూడా మనం ముందుకు వెళ్ళలేము. మన యొక్క స్థాయిని మార్చేటువంటిది ఒక్కటే, అది ఎడ్యుకేషన్. కాబట్టి ఎందుకంటే నేను వాళ్ళు నాకు ఎంతో చాలా పనులు ఉన్నాయి, మీరు ఎవరు నవ్వరు, నా షెడ్యూల్ అంత బిజీగా ఉంటుంది. కానీ నేను ఎందుకు వచ్చానంటే 10 మంది బ్రాహ్మిన్స్తో మనం మాట్లాడామంటే 2 కనీసం మారారనుకోండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో కాబట్టి దయచేసి పివి నరసింహరావు స్మారక లెక్చర్ ఒకటి మనం ఆలోచించండి, దానికి మనం చేస్తామని చెప్పాను. రెండవది, అమెరికా వెళ్ళండి, వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, నేను చెప్పను కూడా. మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి, వెంకట ఇక్కుర్తి టైప్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. క్వాలిటీ, అందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ మనుషులకు కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్. దేర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. సార్ ఇందాక చెప్పారు, నారాయణ అండ్ చైతన్య కాలేజీ గురించి చెప్పారు. ఆ రెండిట్లో కనీసం లెక్కలు చేస్తారు. ఇంకో కాలేజీ ఉంది భాష్యం అని, అక్కడ లెక్కలు కూడా బట్టి కొడతారు. ప్రాక్టికల్గా ఇప్పుడు నేను మా పిల్లలు చైతన్యం చదివారు, నేను చదివించనని చెప్పట్లేదు. కాకపోతే మా పిల్లలకి నేనేం చెప్పాను, మీరు మెడిసిన్ బైపీసీ గ్రూప్ తీసుకుంటే మెడిసిన్ చేయండి అని చెప్పాను. 1900 ర్యాంక్స్ వచ్చాయి, దయచేసి రికార్డ్ చేయకండి. ప్రపంచంలో మెడికల్ సీట్లు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన దేశం ఏదైనా ఉన్నది అంటే ఇండియానే. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమ్మరండి. మా అమ్మాయికి 1900 ర్యాంక్ వచ్చింది, మెడిసిన్ చేయాలంది, సరే ఏదో డబ్బులు ఉన్నాయి కాస్త కూస్తో ఏదో చేర్పించేస్తాను. మెడిసిన్ చేసేటప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్, గో అండ్ డూ ఇట్ ఫర్ MBBS డిగ్రీ, లేకపోతే బీకామ్లో చేరు, తర్వాత ఏదో చేసేసుకో. సేమ్ థింగ్ మన పిల్లలకి మనం విజన్ క్రియేట్ చేయాలి. నేను ఇంతే చెప్తాను, మీరు బీటెక్ చదువుతున్నారు ఏమిటి, నేను గుంటూరులో బయలుదేరి ఇక్కడికి వస్తున్నానంటే 6 గంటలు నా జర్నీ, 6 అవర్స్, నాకు ఒక గోల్ అండ్ డెస్టినేషన్ ఉంది. మరి 4 సంవత్సరాల పాటు బీటెక్ పిల్లవాడికి వాడి గోల్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి?
వాడు కాలేజీలో చేర్పించేటప్పుడు మీరు ఒక గోల్ సెట్ చేయండి. నువ్వు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్సెంచర్లోనో టీసీఎస్లోనో ఎక్కడో కంపెనీలో ఉద్యోగం తెచ్చుకో, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్, లేకపోతే అమెరికా వెళ్ళు, లేకపోతే ఇంకోటి చెయ్యి. ఈరోజు జిఆర్ఈ ఎగ్జామ్స్ రాసేటువంటివన్నీ ఫేక్. ఎవ్వడు వాళ్ళ ఎగ్జాములు రాయట్లా. ఇవాళ ఇండియా ఐటీ అంటే ఎంత ఘోరం అయిపోయిందో. సారీ సార్, మీరేమనుకోవద్దు, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. మేము వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తున్నామంటే వాడి హెడ్సెట్ కూడా ఎలా చేయట్లేదు. ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే హెడ్సెట్ పెట్టి స్ప్లిట్ చేస్తున్నారు. ఈ మధ్య కొత్త టెక్నాలజీ, పైన టీవీ పెడుతున్నారట. ఈ మనం క్వశ్చన్ అడగగానే ఆ టీవీ అక్కడ వస్తుంది, వాడు అలా చూస్తున్నాడు. వీడు ఏం చెప్తాడు, ఆలోచిస్తున్నాం సార్ అందుకని చూస్తున్నాను అంటాడు. వాడు ఆలోచించట్లేదు, పైన చూస్తున్నాడు. ఇంత వర్స్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఉన్నాయండి. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్, నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్స్, నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఉద్దేశంలో 2 అవసరాలు ఉన్నాయండి. ఒకటి, కమ్యూనిటీ బాండింగ్ మనకు కొంచెం తక్కువ. మనలో ఫస్ట్ రావాల్సింది కమ్యూనిటీ బాండింగ్. సెకండ్, మన మైండ్ సెట్ ఎప్పుడు ఉద్యోగాలు జాబులు అని ఆలోచించే బదులు కొంచెం ఎంటర్ప్రినర్షిప్ కూడా వస్తే బాగుంటుందేమో. ఇండియాలో రిచెస్ట్ కమ్యూనిటీ గుజరాతీలు, మార్వాడీలు, ఆంధ్ర తెలంగాణలో కూడా చూస్తే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ బిజినెస్లు ఎక్కువ ఉన్నారు. యూఎస్లో చూస్తే జ్యూస్, ఈవెన్ కొంతమంది ఇండియన్స్ ఇక్కడ బిజినెస్ చేయకుండా యూఎస్లో పోయి కూడా బిజినెస్ చేస్తారు. మేము కూడా చేస్తున్నాం. కానీ అట్లీస్ట్ మన కమ్యూనిటీలో ఒక 1% ఓవరాల్ ఇండియా పాపులేషన్లో 3 to 5% ఆర్ బ్రాహ్మణ్స్. ఆ 5%లో ఒక 1% కూడా ఎంటర్ప్రినర్షిప్ అండర్టేక్ చేస్తే వేల ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయేమో. అంతేకాదు, అది కల్చర్ ఎక్కడ మొదలవుతుంది, మన పేరెంట్స్ దగ్గర. జాబ్ చేయు, సేఫ్గా ఉండు, సెక్యూర్గా ఉండుతాం కాకుండా ఎవరైనా నేను బిజినెస్ చేస్తా అంటే వీడు పాడిపోతాడు, వీడు డబ్బులన్నీ బర్బాద్ చేస్తాడని చెప్పేసి వాడిని అందులో ఎంకరేజ్ చేయకుండా ఎంటర్ప్రినర్షిప్ చివరికి మనకు ఒక సంక్షేమ వేదిక అవసరం పడే పరిస్థితి మనమే క్రియేట్ చేసుకున్నాం. ఆపర్చునిటీస్ ఎక్కువ, ఎవరికైతే బ్రెయిన్ పవర్ తక్కువ ఉంటుందో వాళ్లకు రిజర్వేషన్స్ లేకపోతే వాళ్ళకు అవసరం పడవచ్చు. బ్రాహ్మణులకైతే నాలెడ్జ్ ఎకానమీ ఇదంతా, మనకు బ్రెయిన్ పవర్ ఉంది కదా, మరి మనం ఎందుకు కాంకర్ చేయలేము? వరల్డ్ ఈస్ ది లిమిట్ ఫర్ అస్. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. వీ కెన్ గో టు ఎనీ కంట్రీ ఫ్రమ్ ఎనీ కాంటినెంట్ టు ఎనీవేర్. సో వై డూ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ సంబడి? వై కాంట్ వీ హెల్ప్ అవర్ సెల్స్? అండ్ ఆల్సో వై కాంట్ వీ యూజ్ అవర్ బ్రెయిన్స్? ఒక్కొక్క ఇండివిజువల్ కలిసి $1 billion వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ క్రియేట్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయలేము? నేను బాలా శ్రీనివాస్ గారిని కూడా కోరుకున్నాను ఒకసారి, ఒక ఎంటర్ప్రినర్షిప్ ఫోరం, క్రియేట్ అన్ ఎంటర్ప్రినర్షిప్ ఫోరం, లెట్ పీపుల్ కమ్ షేర్ ఐడియాస్. వై కాంట్ వీ స్టార్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్? ఇక్కడ మన ఈ వేదిక తరపున ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు దట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. లెట్ అస్ ఎంకరేజ్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రినర్షిప్. జాబ్లు క్రియేట్ చేయాలంటే స్కిల్స్, అలాంగ్ విత్ ద స్కిల్స్ యూ నీడ్ క్రియేట్ ది ఆపర్చునిటీస్. ఆదిలాబాద్లో, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్, ఆదిలాబాద్లో బ్రాహ్మిన్స్కు ఆల్మోస్ట్ 150 to 200 people బీ ఆల్రెడీ ఎంప్లాయిడ్. అక్కడ బిజినెస్ పెట్టి అక్కడ వీ స్టార్టెడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అనదర్ థింగ్, ఇన్ నెక్స్ట్ 1 year వీ విల్ బీ ప్రాబబ్లీ హైరింగ్ ఇంకో 100 మంది బ్రాహ్మణ్స్కి అక్కడ మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. ఆదిలాబాద్లో ఇస్తున్నాం, ట్రైన్ చేసేసి మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. అక్కడ మామూలు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళలో ఎంటర్ప్రినర్షిప్, వాళ్ళకు అక్కడ వీఆర్ ట్రైన్ టు క్రియేట్ అన్ ఈకో సిస్టమ్. దానివల్ల డిఫరెంట్ సెక్టర్స్, నాట్ ఓన్లీ ఐటీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆల్ అదర్ సెక్టర్స్, అగ్రి, ఫైనాన్స్, ఫిన్టెక్, వీటిల్లో కూడా ఎంటర్ప్రినర్షిప్ ప్రమోట్ చేసేసి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎంటర్ప్రినర్షిప్ విత్ దట్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్కి అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఆల్సో వీఆర్ ఇంపార్టింగ్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలని చెప్పేసి శ్రీనివాస్ గారిని, గాంధీ గారిని కోరుతూ, we all can come together and make something meaningful, because ultimately it is making things happen, taking the next step and doing it together. That's very, very important. So I think outside of this forum also we can stay connected and see what we can do together. Thank you, and thanks everybody. Thank you.